స్పీకర్ సార్, 5 కోట్ల మంది ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష ఈ సభలో ప్రతిపక్షం యొక్క తీరును అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ప్రకటన చేశారు అధ్యక్ష రుణమాఫీ గురించి. దాదాపు 2.5 గంటల చర్చ జరిగింది ఈ సభలో. చర్చలో సభలో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చర్చ జరిగేటప్పుడు ప్రతిపక్షాన్ని ఉండొద్దని ఎవరు చెప్పారు అధ్యక్ష? సభలో ఉండొద్దని ఎవరు చెప్పారు? సభ నుంచి పారిపోయి వాళ్ళు మళ్ళీ ఇవాళ ఈ సభలో నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే దాని మీద చర్చ జరగాలని అడగటం ఎంతవరకు సబబని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మసలి కన్నీరు గారుస్తా ఉన్నారంటే వారిని ఎన్నుకుంది ఈ సభలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడమని చెప్పి ప్రభుత్వం మీద ప్రజల సమస్యల మీద మాట్లాడమని సభ నుంచి పారిపోయి ఈ సభలో నిన్నగాక మొన్న జరిగిన ఒక అంశం మీద ఇవాళ మళ్ళీ వచ్చి సభా సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళకి రైతుల పట్ల ప్రేమ లేదు, కేవలం మసల కన్నీరు గారుస్తా ఉన్నారు. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు డోక్రా అక్క చెల్లెల మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే ఎందుకు ఈ సభలో ఉండి మీరు చర్చలో పాల్గొనలేకపోయారు? రైతులకు సంబంధించి మీకు ప్రేమ అంటే ఎందుకు ఈ సభలో ఉండి చర్చలో పాల్గొనకపోయారు? సభలో లేకుండా మీరు బయటికి వెళ్ళి ఇవాళ జరిగిన అంశం మీద 2.5 గంటల అధ్యక్ష చాలా మంది సభ్యులు మాట్లాడారు, బీజేపీ సభ్యులు మాట్లాడారు. ఇంతమంది సభ్యులు ఒక 2.5 గంటలు ఈ సభలో చర్చిస్తే మళ్ళీ ఇవాళ అదే అంశాన్ని లేవనెత్తే అధికారం హక్కు మీకు ఎక్కడిది? ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం, సభ యొక్క రూల్స్ కు విరుద్ధం. దయచేసి మీకు కనుక ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే సహకరించండి, సమస్యల మీద చర్చిద్దాం. ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఒక్కటే, ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు తప్పితే ఇంకోటి రాదు అధ్యక్ష. నోరు తెరిస్తే అబద్ధాలు ఆయన మాట్లాడేది. బసల కన్నీరు, కపట ప్రేమ, వాటికి ఏదైనా పేటెంట్ ఉంటే వాళ్ళ దగ్గర ఉంది అధ్యక్ష. కాబట్టి మేము కోరేది ఒకటే, నిజమైన ప్రేమ వాళ్ళ పట్ల ఉంటే మీరు ఈ సభలో ఉండకుండా ఎందుకు పారిపోయారు? దానికి మొదట మీరు క్షమాపణ చెప్పండి ఆ వర్గాలకి, తర్వాత మీరు ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. కానీ ఆ విధంగా లేకుండా ఇవాళ మొసల కన్నీరు కార్చొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సభా సమయాన్ని వృధా చేయొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వానికి ఏంటి సంబంధం? బాధపడితే మీరు బాధపడాలి కదా అని చెప్పి చాలా క్యాజువల్గా సింపుల్గా ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది అధ్యక్ష, శాసనసభ అంటే అసహించుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. శాసనసభ్యులంటే ఈ రకంగా ఉంటారా? మనం ఓట్లు వేసి గెలిపించి శాసనసభకు పంపిస్తే శాసనసభ్యులు వ్యవహరించినటువంటి తీరు ఈ రకంగా ఉంటుందని చెప్పి 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా బాధపడ్డారు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే అసలు చాలా బాధపడుతున్నాం అధ్యక్ష. ఈరోజు సింపుల్గా ఏదో హోల్సేల్గా మరి అందరి తరపున నేనే బేసరితగా క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి మళ్ళీ వెనక నుంచి అందులో ఏదో ఒక కండిషన్ మళ్ళీ పెడుతున్నారు ప్రతిపక్ష నాయకుడు. ఇది మంచి విధానం కాదు అధ్యక్ష. ఈరోజు మీరు కూడా మేము 9 మంది సభ్యుల మీద నోటీస్ ఇచ్చాం. 9 మంది సభ్యులతో మాట్లాడించండి. వారు ఏమేమి మాట్లాడారు? మీ అవాస్ మా మీద ఇచ్చామంటున్నారు. నన్ను చూసి జడ్జిపోవక్కర్లేదు. నేనే రౌడీని కాదు, గోండాను కాదు, దోపిడీదారులు కాదు. నీలాగా నేనేంటి దోపిడీదారులు కాదు, గోండాను కాదు, రౌడీని కాదు. నన్ను చూసి నువ్వెందుకు జడ్జిపోవాలి? నాలాగా అవ్వాలంటే నీకు తరతరాలైన నాలాగా అవ్వలేవు నువ్వు. నీకు కాదది, నీకు రాదు కూడా ఉన్నది అధ్యక్ష. ఈరోజు అందరితో మాట్లాడించాలి. తర్వాత ఇదేదో అపాలజీ చెప్పినంత మాత్రాన ఈరోజు మీరందరూ క్యాసెట్ ఒకసారి చూడండి దయవుంచి. ఎవరెవరు ఈరోజు మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ రోజు శాసనసభలో మేము కూడా పోరాటం చేశాం 10-15 సంవత్సరాలు, మరి చాలా అగ్రెసివ్గా కూడా వెళ్ళాం. కానీ శాసన సభాపతి మీద ఎప్పుడు కూడా వల్గరగా మాట్లాడడం కానీ ఆ గౌరవాన్ని ఎప్పుడు నిలబెట్టుకొని వెళ్ళాం అధ్యక్ష. కానీ ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. వర్డ్స్ అన్నీ కూడా ఈరోజు ఎవరైతే సభ్యుల మీద ఇచ్చామో వారి గురించి కూడా వారు చెప్పుకుంటే తర్వాత మన అందరం కూర్చొని డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో క్యాజువల్గా
అందరి తరఫున నేను చెప్పాను కాబట్టి సమయం వృధా అవుతుంది కాబట్టి చెప్పి ఈ రకంగా చేయడం భావ్యం కాదని చెప్పి ఈరోజు సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. శ్రీకాంత్ రెడ్డి గారు. మన మంత్రి గారు ఎవరైతే నిలువుగా ఎప్పుడైనా వక్రీకరిస్తూ ముందుకు రావడమే. ఎదిగే కొద్దీ ఒదగాలి సార్. ఇక్కడ ప్లీజ్ ఒకటి అధ్యక్ష, ప్లీజ్ ఏం చేస్తున్నాము ఏం చేయబోతున్నాము అని క్లియర్గానే చెప్పాను నేను. తప్పు చేస్తే అలాంటి విషయంలో తప్పు చేశాం, సారీ చెప్పడానికి మాకు ఏమాత్రం కూడా నామూషి లేదు. చెప్తాం తప్పకుండా తప్పు చేస్తే అని. ఏదైతే మేము చేయబోతామో, మాకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే మాకు మైక్ ఇవ్వని పరిస్థితి ఉందో, ఎక్కడైతే నలుగురికి మైక్ ఇచ్చి మమ్మల్ని తిట్టించారో, అవన్నీ మాకు ఏదైతే మనసుకు మాకు కష్టం అనిపించిందో అవన్నీ ఖచ్చితంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మేము వాటి గురించి ప్రస్తావిస్తాం. అది మాకున్న హక్కు, ఖచ్చితంగా చేస్తాం. ఎక్కడ కూడా మేము మాటల్లో ఎక్కడ కూడా మేము ఈ మాదిరిగాను ఆ మాదిరిగాను డాడ్జ్ చేస్తానో లేకపోతే అటు ఇటుగా మాట్లాడడం మా చేత కాదు. ఏదైనా మాట్లాడినా స్ట్రైట్గా మాట్లాడతాం. ఈ విషయంలో తప్పు చేసిన వాళ్ళు మా వాళ్ళు కాస్తో కూస్తో మనసుకు గాయం కలిగించే విషయం, హర్ట్ అయ్యే విషయం స్పీకర్ గారికి అయింది కాబట్టి తప్పు చెప్పడంలో సారీ చెప్పడంలో వెనకడికి వేయలేదు. అదే రకంగా మాకెక్కడైతే మాకు హర్ట్ అయిందో, ఎక్కడైతే మీలాంటి ఏకంగా నలుగురితోనూ 6 మందితోనూ ఏకంగా పర్సనల్గా తిట్టించడం, అబద్ధాలు చెప్పించడం, ఏ రకంగా మా మైక్ అర్ధాంతరంగా కట్ చేయడం అటువంటి మాకు బాధ్యత కలిగాయి. అవన్నీ కూడా మేము ప్రశ్నిస్తాం. మనందరికీ తెలుసు చట్టసభ అంటే ఏంటో తెలుసు, చట్టసభల విలువ తెలుసు, చట్టసభ బాధ్యత కూడా తెలుసు అందరికీ. అనేక దశాబ్దాల నుండి చట్టసభల బాధ్యతతోనే సమాజం, ప్రభుత్వం, ప్రజల రక్షణ మొత్తం నియంత్రించబడుతున్నదనే మాట వాస్తవం. ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు, రక్షణ, ఖర్చులు, సంక్షేమం, అభివృద్ధి మొత్తానికి దిక్సూచి చట్టసభ. దీంట్లో శాసనసభ అధిపతి స్థానం, శాసనసభ అధ్యక్షులు, సభా నాయకులు, ప్రతిపక్ష నాయకులు, మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు ప్రతి ఒక్కళ్ళకు కూడా వాళ్ళకు ఉండాల్సిన గౌరవం, వాళ్ళకు ఉండాల్సిన బాధ్యతలు, వాళ్ళకి ఒక క్రమం తప్పకుండా ఏ విధమైనటువంటి ఆనవాయితీలు వస్తున్నాయి, రూల్స్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏమీ తెలియని కావు. అనేక మంది మహానుభావులు స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. అనేక మంది మహానుభావులు సభా నాయకులుగా, ప్రతిపక్ష నాయకులుగా బాధ్యతలు నిర్వహించారు. వాదాలు జరిగినాయి, చర్చలు జరిగినాయి, చట్టాలు వచ్చినాయి, అనేక విషయాలపై నిర్ణయాలు జరిగినాయి, ప్రభుత్వాలకు దశాదిశ నిర్దేశాలు జరిగినాయి. ఇక్కడ అలాంటి స్థానంలో అనిత గారు చెప్పారు, ఈ శాసనసభ్యులుగా కావడం అనేది ఒక అదృష్టం. 5 కోట్ల మందిలో 175 మందికే అవకాశం దక్కింది. 175 మందిలో కొంతమందికి మంత్రులయ్యే అవకాశం వచ్చింది. 175 మందికి స్పీకర్ కాగలిగిన అవకాశం ఒక్కడికే వచ్చింది. నాకు రాజకీయాలు ప్రారంభంలో నా వృత్తి కాదు. నేను ఒక వైద్యుడిగా నేను ప్రారంభమైంది. అనుకోకుండా రాజకీయాలకు రావడం, వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుడిగా అయ్యాను, ప్రతిపక్షంలో ఉన్నాను, అధికార పక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నాను, మంత్రివర్గంలో ఉన్నాను, ఇవాళ స్పీకర్గా ఉన్నాను. ఏ రోజు కూడా ఇది నా గొప్పదనం, ఇది నాకు వచ్చిన పెత్తనం, ఇది నాకు కావాలి వచ్చినటువంటి పెద్ద అధికారం యొక్క అనుభవం మనం అనుభవించాలని అనుకోలేదు ఎప్పుడు కూడా. ఏ పదవిలో ఉన్నా ఏం చేయగలుగుతాం మనం, ఏ రోజుకు ఆ రోజు ఇందులో మనం నడవడికల్లో కానీ, ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, చర్యల్లో కానీ ఏదైనా పొరపాటు జరుగుతుందని ఎప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవడం నాకు అలవాటు. డాక్టర్గా ఉన్న రోజుల్లో కూడా నా దగ్గర వైద్యం చేయించుకుని ఎంతమంది నయమై వెళ్ళిపోయారు అనే దానికన్నా ఎవరైనా ఫెయిల్ అయ్యారా నా దగ్గర, నా తప్పు వల్ల ఎవరికైనా నష్టం జరిగిందని ఆలోచించి నాకు ఆ వృత్తిలో నాకున్నటువంటి ఆ బాధ్యతగా నేను అనుకునేవాడిని. సక్సెస్ గురించి ఎప్పుడు ఆలోచించాల, ఫెయిల్యూర్ గురించి ఆలోచించేవాడిని. అట్లాగే మంత్రిగా ఉన్న ఇప్పుడు కూడా ఏదైనా పొరపాటు చేస్తున్నానా, నేను ఇంతకుముందు కూడా అసెంబ్లీలో చెప్పాను,
కనీసం 10 మందిని అడుగుతాను, నేను చేసే దాంట్లో ఎక్కడైనా పొరపాటు ఉంటుందా, ఇంకా ఏమైనా సరి చేసుకోవాలా, ఇంకా ఏమైనా మెరుగుపరచుకోవాలా. ఈ బాధ్యతలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తినప్పటికీ అయినప్పటికీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్థానం అనేది మర్చిపోవాలా. మీరు అంటున్నారు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చామని, వాళ్ళకి తప్పకుండా అవకాశం ఎక్కువ వస్తుంది, ఎందుకంటే సంఖ్యాపరంగా అవకాశం ఎక్కువ వస్తుంది. మీరు ప్రశ్నిస్తుంటారు, ప్రశ్న ఒక మాటలో ఉంటుంది, ప్రశ్న సమాధానం 10 మాటలు చెప్తే కానీ సమాధానం పూర్తి కాదు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఎక్కువ రావచ్చు. అంతకు తప్పితే మిమ్మల్ని అందరినీ కించపరచాలనో మిమ్మల్ని అందరినీ ఇంకోటి చేయాలని నేను అనుకోను. దిస్ ఇస్ ద ట్రూత్, యూ షుడ్ బిలీవ్ ఇట్. దేనికనంటే నాకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి స్పీకర్ స్థానంలో కూర్చోవడమే కాదు, స్పీకర్ స్థానంలో కూర్చోవడానికి అధికార పక్షం, సభా నాయకుడు, శాసనసభ్యులు అటుపక్క వాళ్ళు ఎంత సహాయం చేశారో, మీరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మీరు సంతకం చేసి మీరు ఆదరించి అన్న నమ్మకం ఉంచినటువంటి వ్యక్తులు, ఇది కూడా మర్చిపోను నేను ఎప్పుడు కూడా. అయితే నేను చేసే పనుల్లో ఏదైనా చిన్న పొరపాటు జరగవచ్చు, మనుషులు మనం. జరిగితే మీరు ఎత్తి చూపిస్తే నాది పొరపాటు సరిదిద్దుకోవడానికి కూడా నేను సిద్ధం. కావాలని చేయాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి బాధ్యత నాకు అనేది నేను ఎప్పుడు మర్చిపోను. అయితే హౌస్లో ఉన్నప్పుడు దేర్ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి, క్లాష్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి, క్లాష్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అనేక రకాల వివాదాలు ఉంటాయి. మాది పై చేయాలనిపించుకోవాలని అధికార పక్షం, మాది పై చేయాలండాలి, మీరు సహజం. దీని మేరకు ఆందోళనలు ఉంటాయి, చిన్న చిన్న అల్లర్లు కూడా ఉంటాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఈ హౌస్లో అబద్ధం అనే మాట వాడితే అది అన్పార్లమెంటరీగా ట్రీట్ చేశాం. అబద్ధం అనే మాటను అన్పార్లమెంట్గా అనుకున్నాం. ఇవాళ వాడుతున్న భాషను మీరు ఒక్కసారి, ఎవరు నేను ఒక్కడనే అంటలేదు, ఒక్కసారి పరిశీలించుకోండి ఎలాంటి భాష మనం వాడుతున్నాం. దాన్ని మీరు అనుకోవచ్చు మావాడు చాలా బాగా మాట్లాడాడని ప్రజలు అనుకుంటారని మీరు అనుకోవచ్చు. నో, ప్రజలకు కావాల్సింది ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నారని కాదు, ఎంత పటిష్టంగా మాట్లాడుతున్నారని కోరుకుంటారు వాళ్ళు. మన భాష, మన హావభావాలు, మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళ బట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ సమస్యలు ఎంత పరిష్కారం చేస్తున్నాం, ఇది ఆలోచిస్తారో అని మనకి మర్చిపోవద్దు. ఆ రకంగా చూస్తే ఎంత న్యాయం చేశాం. ముఖ్యంగా లైవ్ టెలికాస్ట్ వచ్చిన తర్వాత ప్రతి మీ మాటే కాదు, మీ భావనే కాదు, బాడీ లాంగ్వేజే కాదు, మొత్తం జనంలోకి వెళ్తున్నాయి. అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే నాకు ఈ సభ నిర్వహణలో చాలా కష్టం, దాదాపు కత్తి మీద సాములాగా ఉంటుంది. మీరందరూ నన్ను చూస్తుంటారు, నేను మీ అందరిని చూడలేను. ఇందాక అన్నారు నేను మాట్లాడుతుంటే నేను పట్టించుకోదలుచుకో కాదు, ఒక్కోసారి స్లిప్ అయ్యాయి, అంతకు తప్పి వేరే ఏముండదు. ఎందుకు మాట్లాడించుకుండాలంటే మిమ్మల్ని మాట్లాడించుకుంటే ఒక పక్కన బిల్డో చేసుకుపోతే అధికార పక్షాన్ని నష్టం జరుగుతుంది, లాభం కన్నా కూడా. చర్చ జరగాలి, మీకు సమాధానం చెప్పగలిగినటువంటి సత్తా ఉండే కార్యక్రమాలు ఉంటేనే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అసెంబ్లీలో. ఆ విధంగా నేను ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ మీరు మాట్లాడిన భాష, నేను ఐ ఆల్వేస్ వాచ్ మై టంగ్. ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, దానివల్ల ప్రజలు ఎలా ఉంటుంది, సభలో ఎలా ఉంటుందని నేను వాచ్ చేసుకుంటాను. బికాస్ నేను 83లో వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇదే హౌస్లో వచ్చినప్పుడు ఎజెండాలో అంశం మొట్టమొదటి నుంచి చివరి వరకు మొత్తం ఎజెండా పూర్తి చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ జరుగుతుందా? అది ప్రయత్నం చేస్తున్నాను నేను, ప్రయత్నం చేస్తున్న నా వల్ల కావడంలా బాధ వేస్తుంది. ఎందుకంటే 175 మంది సభ్యుల్లో కూడా వీలైనంత వరకు దాదాపు 98 కొత్త సభ్యులుంటే మీరు ఎలా మాట్లాడాలని 2 రోజులు వర్క్షాప్ చేశాం. అదేవిధంగా కొత్త సభ్యులుంటే మీరు ఇస్తారు 0 వరకనో, లేదా సిగ్నిటీస్ కాకపోయిన వాళ్ళు కూడా మాట్లాడతామనో ఇందులో చూస్తుంటాను. అటుపక్క కానీ కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇద్దామని చూస్తుంటాను నేను. సంబంధించినటువంటి సబ్జెక్టుకి ఉన్నటువంటి సభ్యులు ఎవరో చూస్తాను నేను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే రిలవెన్స్ ఉంటుంది కాబట్టి. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకి ఒక ఎక్స్పోజర్, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని. ఈ రకంగా నా బాధ్యతలు ఎప్పుడైనా ఫెయిల్ కావచ్చు నేను, బట్ నాట్